పార్వతి మహేష్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా కూతురు బర్త్డే. సో కూతురు బర్త్డే సందర్భంగా ఫంక్షన్ హాల్లో అరేంజ్ చేసిన బర్త్డే సెలబ్రేషను. సో దీనికి అందరినీ హాజరు చేస్తున్నా. మన వాళ్ళందరూ ఫోక్ ఫీల్డ్ వాళ్ళు చాలామంది వస్తారు. సో ఎలా ఉంటుంది ఏంది అనేసి మీకు ఈ వ్లాగ్ రూపంలో చూపిస్తా. సో తప్పకుండా అందరు చూడండి, మిస్ కాకండి. సో మన వాళ్ళందరూ వస్తారు. సో చూద్దాం. మనకి డెకరేషన్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ డెకరేషన్ కోసం మేమైతే చాలా కష్టపడ్డాం. అంటే చాలా చూసినాము. మొత్తానికి అయితే ఇది నచ్చింది. మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాం. సో మేమైతే రెడీ అయినాము. మహాన్షి రెడీ అవుతుంది. రెడీ కాగానే మన వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరినీ మీకు చూపిస్తా. సో నెక్స్ట్ మన మహాన్షి దగ్గరికి వెళ్దాం. ఓకేనా? రెడీ అవుతుంది, వెళ్దాం. సో మొత్తానికైతే మహాన్షి మేము రెడీ అయిపోయినాము. సో స్టేజ్కి వెళ్తున్నాము, స్టేజ్ పైకి. సో వెళ్దామా మహా? సిద్దిపేట నేలన తన్నీర రిజన్నా వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. సిద్దిపేట నేలన తన్నీర రిజన్నా వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. కారు గుర్తుకే ఓటని కదిలిను జనము, 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుపు ఖాయము. సిద్దిపేట నేల మీద, సిద్దిపేట నేల మీద, సిద్దిపేట నేలన తన్నీర రిజన్నా వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. సక్కనోడు ఎన్నియలో మహేష్ మహారాజు ఎన్నియలో. శ్రీ పార్వతి భూదవ రాజయ్య గారు, అలాగే శ్రీమతి శ్రీ పార్వతి మహేష్ సంజన గారుల ఆహ్వానం మేరకు పార్వతి మహేష్ గారు అలాగే సంజన గారుల కూతురైనటువంటి చిన్నారి మహర్షి మరి వారి మహర్షి వాళ్ళ నాన్నమ్మ తాత అయినటువంటి శ్రీమతి శ్రీ పార్వతి భూదవ రాజయ్య గారుల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ కూడా చిన్నారికి ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ జమని
తీసుకొని నీ చెవులకు వెడుతారాయే ఆ కమ్మలు తీసుకొని నా ఇద్దరు నీ చెవులకు వెడుతారాయే నా రాజమణి తీసుకొని నా చేతికి పెట్టరదే ఆ గాజులు తీసుకొని నీ చేతికి వెడుతారాయే మట్టి గాజులు తీసుకొని నా ఇద్దరు నీ చేతికి వెడుతారాయే నా రాజమణి మన మహాన్షి యొక్క పుట్టింటికలు తీసేకంటే ముందు ఫోటో తీసాం కదా, సో ఆ ఫొటోస్ అన్ననే తీసిండు. మీరు ఆల్రెడీ చూసారు బ్లాగ్లో. సో ఇప్పుడు మన ఈ షూట్లో కూడా అన్ననే తీసిండు. ఫోటోగ్రఫీ అని వీడియోగ్రఫీ అని మహా డిజిటల్ అనేసి అన్నది. సో మీరు కనుక ఒకవేళ ఫోటోషూట్ చేసుకోగలిగితే అన్నని కాంటాక్ట్ కానీ నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. సో తప్పకుండా అన్నని మీట్ కండి.
చాలా మంచి రిజల్ట్ ఇస్తాడు. సో అన్న ఏమైనా మాట్లాడదాం? ఓకే అన్న. సో అన్న కాంటాక్ట్ ఇస్తా. కాంటాక్ట్ మహా ఫోటోగ్రఫీ. పట్టుబట్టి అడుగుతున్నానని నాయిదొరో పరేషానుగా మాకయ్యో నాయిదొరో పట్టుబట్టి అడుగుడేలా నా రాజమణి పానమంత నీవే నమ్మో నా రాజమణి. పట్టుబట్టి అడుగుతున్నా పరేషానుగా మాకు పట్టుబట్టి ఐదొరో పట్టుకొస్తారాయే బామా నా రాజమణి. ఏటి గడ్డ ఉయ్యాలో ఎర్ర సెలక ఉయ్యాలో ఏసిరోయి ఉయ్యాలో బొక్కురాలు ఉయ్యాలో ఓయి ఓయి ఉయ్యాలో బాలరాజ ఉయ్యాలో బాలరాజ ఉయ్యాలో భాగ్యమేమి ఉయ్యాలో ఓయి ఓయి ఉయ్యాలో బాలరాజ ఉయ్యాలో ఓయి ఓయి ఉయ్యాలో బాలరాజ ఉయ్యాలో ఓయి ఓయి ఉయ్యాలో బాలరాజ ఉయ్యాలో బాలరాజ ఉయ్యాలో భాగ్యమేమి ఉయ్యాలో. బీరాయి ఉయ్యాలో చెట్టు కింద ఉయ్యాలో ఏసిరోయి ఉయ్యాలో బొక్కురాలు ఉయ్యాలో బీరాయి ఉయ్యాలో చెట్టు కింద ఉయ్యాలో బీరిపోయే ఉయ్యాలో బొక్కురాలు ఉయ్యాలో బీరాయి ఉయ్యాలో చెట్టు కింద ఉయ్యాలో బీరాయి ఉయ్యాలో చెట్టు కింద ఉయ్యాలో బీరాయి ఉయ్యాలో చెట్టు కింద ఉయ్యాలో బీరిపోయే ఉయ్యాలో బొక్కురాలు ఉయ్యాలో. సో మొత్తానికైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఫంక్షను. సో చాలా అంటే చాలామంది వచ్చారు, అలాగే చాలామంది సెలబ్రిటీలు వచ్చారు. మన ఎమ్మెల్యే సార్ కూడా వచ్చిండు, 2 ఎమ్మెల్యే సార్లు వచ్చారు, రసమయ్య బాలకృష్ణ గారు, అలాగే మన ఎమ్మెల్యే హరీష్ రావు గారు. సో నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంత గ్రాండ్గా అయితే అని అనుకోలేదు. చాలామంది వచ్చి మంచిగా మాకు సపోర్ట్ చేసారు. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫారూక్ నైస్ బ్లాగ్స్.